భామలు సత్యభామలు. సో ఈ రోజు హుషారుగా ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మన భామలు సత్యభామలు కొత్తగూడెం నుంచి ఫుల్ హుషారు తీసుకొచ్చింది. ఆ హుషారు ఏ రేంజ్ లో ఉంది అంటే కాసేపట్లో చూడబోతున్నాం అనమాట. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో లలా లలా. హలో అండి, నమస్తే. నమస్తే. ఏం పేరు? అంజలి. అంజలి అంజలి పుష్పాంజలి. బాగా పడతారు ఈ పాట? పాడతారండి. మీకోసం మణిరత్నం గారు ఒక పాట పెట్టారు కదా. అంతే కదా, మరి పాడాలి కదా. ఓకే, సూపర్. పాడకపోతే ఏంటి పనిష్మెంట్? పనిష్మెంట్ ఏం లేదు, పాటతో నిద్ర లేపుతారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. మీరు ఆయన నిద్ర లేపడం లేదు. లేదు మా సారే పాట ఆనందంగా పడుకుంటే ఆయన వచ్చి అంజలి అంజలి పుష్పాంజలి అని లేపుతారా? అంజలి అంజలి అంటారు. అది ఎలా పిలిచినా పాటలాగే ఉంటది మాకు. అది. ఓహో, ఎన్ని రోజుల నుంచి సాగుతుంది ఈ ఘోరం? యాక్చువల్ గా తను మా బావ అన్నట్టు మొదటి నుంచి పిల్లడం అలవాటే. పెళ్ళే కొత్త ఏం లేదు, ఇంకా కొత్త ఏం లేదు. మొదటి నుంచి టార్చర్ అలవాటే, ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది, ఫాలో అయిపోతుంది. అంతే కదా. అంతే. లవ్వా? లవ్ అంటే లవ్ ఏం లేదు. బావా, ఇంట్లో బావా ఒప్పించాము, చేసుకున్నాం అంతే. ఇంకా మీరు ఒప్పించారా? లేదు, మా బావ ఒప్పించారు. ఎవరిని? మా అమ్మని మా నాన్నని. అంతకు ముందు మీ ఇద్దరు ఒకరికొకరు ఒప్పించుకోవడాలు ఉంటాయి కదా. అట్లాంటిది ఏం లేదు, నార్మల్ గానే జరిగిపోయింది అంత. రిలేటివ్స్ నార్మల్ గా ఎలా జరిగిపోద్దండి? ఏదో ఉంటది కదా, పువ్వు ఇవ్వడమో, గిఫ్ట్ ఇవ్వడమో, చాక్లెట్ ఇవ్వడమో. అంటే అప్పుడు నేను 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా బావ మా ఇంటికి వచ్చేవారు. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు? ఎగ్జామ్స్ రాసినప్పుడు అప్పుడప్పుడు వచ్చేవారు, చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు నాకు. అప్పుడు అది గుర్తుంది నాకు. 50 పైసలతో పడేసావు బాబా, గ్రేట్ నిజంగా. ఏం పేరు బావగారి పేరు? ప్రసాద్. ఆహా, ఓకే, సూపర్. అలా జరిగిపోయింది. బావ నువ్వేమని పిలుస్తావు? బావానే పిలుస్తావు. బావే. ఆయన నిన్ను అంజు, అంజీ, అంజే, అంజహా రకరకాల పిలచ్చు. బాగా ఓన్లీ అంజలి ఎందుకు? అంజే, అంజా, అంజహా, అంజు. అంతే. సిచ్యువేషన్ ని బట్టి ఉంటది అది. సిచ్యువేషన్ బట్టి. సరే, మీరు నిద్రపోతున్నారు. ఉదయం లేచేసరికి ఒక బర్రెగా మారిపోయారు. ఎవరు? మీరే. నేను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆయన వచ్చి అంజలి 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 లేపుతున్నారు, మీరు మాత్రం లేచంబా అన్నారు. బికాస్ ఉదయం నైట్ పడుకున్నప్పుడు అంజలి, ఉదయం లేచినప్పుడు బర్రెగా మారిపోయారు. ఏంటో అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరిగిపోతున్నాయి అంజలి గారు. ఏం చేస్తాం మనం? ఎన్నో కళ్ళు వస్తా ఉంటాయి కదా. కల కాదు, నిజంగానే అలా అయిపోయారు ఆ రోజుకి. మరి నెక్స్ట్ డే ఎలా అయ్యారో ఏంటో తెలియదు. సో అప్పుడు ఆయన్ని ఏంటి బావా ఇలా వచ్చావని అడగాలి. అడగండి. ఏంటి బావా ఇలా వచ్చావు? ఏంటి బర్రె, ఏంటి బావా ఇలా వచ్చావు అంటదా? నేను బర్రె విషయంలో ఉన్న మాట్లాడితే మీరు బర్రె అంబా అనే వస్తుంది అక్కడ. ఇప్పుడు అటు తిరిగి ఏంటి బావా ఇలా వచ్చావు అని రకరకాల వేరియేషన్ లో అంబా అంటూ చెప్పాలి. అంబా అంటూ చెప్పాలా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఏంటి బావా అంబా బాబా అంబా అంబా బాబా అంబా. అది బా బాబా బాబా. ఈ బాయ్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే అబ్బా అలాగా. ఇంకేమన్నా ఇవ్వచ్చు కదా కొంచెం. ఇంకా ఎవరు మీ ఎందుకో మీరు చూస్తే మీరు సడన్ గా బర్రె కింద మారినట్టు అనిపించింది మాకు. ఒకవేళ మారితే ఏం చెప్తారు? మొత్తం పనులన్నీ బావగారే చేస్తారు కదా. లేదు, నేనే చేస్తాను. సరే, ఈ రోజు మీరు బర్రెగా మారారు కాబట్టి బావగారితో పనులు చేపించాలి. చెప్పండి, చేయమని. అమ్మా అమ్మా బా అమ్మమ్మా బాబా బా బా బా. ఇది బాగుంది కదా. హ్యాపీగా మీరు పనులు చేయక్కర్లేదు, అంటే పనులన్నీ అయిపోతాయి. దీనికేమో అయింది పాపం, దీనికి కదిలించొద్దు, ఎలానో మాట్లాడుతున్నాను, ఇంకా పనులన్నీ చేసి పెడతారు ఎలా అయినా. ఇదేదో బాగుంది. అందుకే నాలాంటి బ్రదర్ని అడిగితే ఇలాంటి సలహాలు ఇస్తాం. ఫాలో అయిపోదాం ఇటు నుంచి. ఒక్క రోజుకి ఎందుకు కంటిన్యూ చేసేద్దామా బరి పోస్ట్? లేసే కాసేపటికి పని అయిపోగానే మళ్ళీ అంజలి అంజలి పని కావాల్సినప్పుడల్లా బరిగా మారిపో. అంతే. అబ్బా, ఏం వాడుకుంటున్నారు అమ్మా. ఆల్ రైట్, ఇప్పుడు మళ్ళీ మనిషిగా వచ్చారు కాబట్టి టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం. ఓకే, కావాలంటే మీరు మా బరిగా మారు కూడా చెప్పచ్చు. వద్దులే, ఇలాగే చెప్దాం. ఓకే, జాగ్రత్తగా ఉండండి. అక్క వేసావా కూరలో దాల్చిన చెక్క, వండేక అందరినీ పిలిచి వడ్డించే అటుపక్క ఇటుపక్క. రెడీ? అక్క కూరలో వేసావా దాల్చిన చెక్క, వండాక కూర్చోబెట్టి వడ్డించే అటుపక్క ఇటుపక్క. ఫాస్ట్ గా.
3 times ఫాస్ట్ గా చెప్పండి ఆకుండా. రెడీ. అక్క అక్క కూరలో వేసావా దాల్చిన చెక్క, వండాక వడ్డించై కూర్చోబెట్టి అటుపక్క ఇటుపక్క. అక్క అక్క కూరలో వేసావా దాల్చిన చెక్క, వండాక వడ్డించై కూర్చోబెట్టి అటుపక్క ఇటుపక్క. అక్క అక్క కూరలో వేసావా దాల్చిన చెక్క, వండాక వడ్డించై కూర్చోబెట్టి అటుపక్క ఇటుపక్క. ఏంటి చెల్లి ఏం పేరు? రాజీ. రాజీ ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఈ రోజు హాలిడే ఇచ్చారా ఏంటి కొంప తీసి? స్టడీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిందా? ఏం చదివేసేవేటి? బిఎస్సి. చదువు చాలా ఇంట్రెస్టా? అబ్బా అయిపోయింది అనిపించిందా? నువ్వు చాలా ఇంట్రెస్ట్, ఇంకా ఎంఎస్సి చేద్దామని కూడా ట్రై చేసి చేసేయమ్మా చేసే, ఎంఎస్సీలు పిహెచ్డీలు అన్ని చేసాయి. పెళ్ళెప్పుడు? మాస్టర్స్ చేద్దామంటే మ్యారేజ్ చేస్తారండి. చేస్తారా? మ్మ్. ఆ, ఆ, ఆ. ఇద్దరు. నువ్వు ఫాస్టా బావ ఫాస్టా అర్థం కావట్లే ఇందులో. అతనే మాస్టర్స్ చేస్తానంటే మ్యారేజ్ చేస్తారండి. మాస్టర్ చేస్తారంటే మ్యారేజ్ చేస్తాడు. సరదాగా తిరుగుతామంటే అప్పుడే ప్రొడక్షన్ 2. ఇద్దరు. బాబు పాప? హనీ నాని. హనీ నాని. రైమింగ్ నేమ్స్. నిన్నేమని పిలుస్తాడు రైమింగ్ లో బావా? బుజ్జి. వర్షం వస్తుంది వండు బజ్జి. నువ్వు బుజ్జి, బావని ఏం పిలుస్తావు? బాబు. బుజ్జి, బాబు, హనీ, నాని, మొత్తం నిక్ నేమ్లన్నీ మీ ఇంట్లో ఉన్నాయి. ఫ్యామిలీ నిక్ నేమ్లు తీసుకున్నారబ్బా. నాకు బాబా అని పిలవడం ఇష్టం ఉండదు, అందుకే బాబు అని పిలుస్తాంట. బాబా అని పిలవడం ఇష్టమా నీకు? ఇష్టం ఉండదు. బాబు అంటే ఓ మహేష్ బాబు, ఓ శోభన్ బాబు, విస్సు బాబు. బావ పేరేంటి అసలు? విశ్వనాథ్. విస్సు అని పిలుస్తా, లేకపోతే చిన్నోడా బాబు నోటికి వచ్చినట్టు పిలుస్తా, పలుకుతాడు. ఏంట్రా ఇది? ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 6 years అవుతుంది. లెక్క పెట్టాక పర్లేదు, టైం ఉంది మనకి కూల్ గా. 6 years అవుతుంది. 1, 2, 6 సంవత్సరాలు అయింది సక్సెస్ఫుల్ గా. కంప్లీటెడ్. మొన్న లాస్ట్ నే వెడ్డింగ్ యానివర్సరీ అయ్యింది. ఏమిచ్చాడు బాబు మొన్న వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్? ఏమి ఇవ్వలే, నేనే ఇచ్చిన. నువ్వు ఇచ్చావా? ఏమిచ్చావు? ఒక షర్ట్, ఒక బీరు. బావని కంట్రోల్లో పెట్టాలంటే, అసలు హస్బెండ్ కంట్రోల్లో పెట్టాలంటే ఫ్యూచర్ జనరేషన్ కి ఒక చిన్న స్కూల్ అమ్మాయిగా ఓ 3 సలహాలు ఇవ్వు. ముందు ప్రేమగా చెప్తాం, వినకపోతే కొంచెం కోపంగా చెప్తాం, అప్పటికి వినకపోతే మా అమ్మగారి ఇంటికి పోతా అంట. సామవేద దండోపాయాలంటే ఇవేనమాట. ముందు ప్రేమగా చెప్పాలి, ఆ తర్వాత కొంచెం కోపంగా చెప్పాలి, ఆ తర్వాత కోపంగా చెప్పాలి, ఆ తర్వాత వెళ్ళిపోతా. ఇంకేంటి సిస్టర్, నువ్వు నిద్రపోయావు, ఉదయం లేచేసరికి ఒక చిన్న పాపగా మారిపోయావు, అంటున్నావు. బాగా వచ్చి మాట్లాడి అదేంటి అలా మాట్లాడుతున్నావు అని. ఇప్పుడు ఆయన కాఫీ తీసుకురా అని అడగాలి నువ్వు. అడుగు. కాఫీ తాగును. పోనీ పాలు తీసుకురా అని అడుగు. పాలా? ఓకే. బాబు లేచి ఇంత టైం అయింది, ఇంకా పాలు తీసుకురాలేదేమి, ఏం చేస్తున్నావు? నువ్వేమన్నా సూర్యకాంతం గారు కాదు, ఇక్కడ చిన్న పిల్ల. బాబు పాలు కావాలి. నాకు పాలు కావాలి. ఇంకా ఎంతసేపు? కాలేజ్ టైం అయింది, ఏం చేస్తున్నావు అక్కడ? చిన్న పిల్ల అంటే కాలేజ్ అంటది. బాబు పాలు కావాలి, ఎంతసేపు? లేకపోతే మళ్ళీ మా ఇంటికి పోతా. నాకు పాలు కావాలి. నీకు కోపం వచ్చింది? మా ఇంటికి పోతా, నాకు పాలు కావాలి. చిన్నపిల్లలు ఏడిస్తే గానీ ఎవరు ఇవ్వరంట. నాకు పాలు కావాలి, లేకపోతే మా ఇంటికి పోతా. ఇంకా గట్టిగా వేడు. బాబు పాలు కావాలి, తీసుకురా. సరే మరి ఇప్పుడు నేను టంగ్ టెస్ట్ చెప్తా ఈజీగా, ధనదని చెప్పేసి 3 సార్లు ఫాస్ట్ గా చెప్పి చాలు. ఓకే? ఎర్రరాళ్ల నేలలో నల్లరంగు రాళ్ళు, నల్ల నేలలో కర్రతో చేసిన రోళ్లు. 3 times ఫాస్ట్ గా చెప్పు. ఎర్ర రాళ్ల నేలలో నల్ల రంగు రాళ్ళు, నల్ల రాళ్ల నేలలో కర్రతో చేసిన రోళ్లు. ఫాస్ట్. ఎర్ర రంగు నేలలో నల్ల రంగు రాళ్ళు, నల్ల రంగు రాళ్లలో కరెక్ట్ చెప్తున్నావు. నల్ల రంగు నేలలో కర్రతో చేసిన రోళ్లు. ఫాస్ట్. 3 times చెప్పు ఆగకుండా. ఎర్ర రంగు నేలలో నల్ల రంగు రాళ్ళు, నల్ల రంగు నేలలో కర్రతో చేసిన రోళ్లు. ఎర్ర రంగు నేలలో నల్ల రంగు రాళ్ళు, నల్ల రంగు నేలలో కర్రతో చేసిన రోళ్లు. ఎర్ర రంగు నేలలో నల్ల రంగు రాళ్ళు, నల్ల రంగు నేలలో కర్రతో చేసిన రోళ్లు. సంధ్య ఏం చదువుతున్నావు? అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తా. అడ్వకేట్, లాయర్ గారు ఏది చెప్పండి. యువర్ ఆనర్, ఈ ముద్దాయి. అలా చెప్పకూడదు, బయట కోర్టులోనే చెప్పాలి. అంటే ఇప్పుడు మనం ఒక సినిమా చేస్తున్నాం, సినిమాలో మీరు హీరోయిన్, సో మీరు లాయర్ క్యారెక్టర్ చేస్తున్నారు, చెప్పరా? సినిమా వేరు,
ప్రాక్టీస్ వేరు, ఇది సినిమాయే. రియల్ వేరు కదా. Already చెప్పండి. యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ ముద్దాయి ఈ ముద్దాయి ఏదో సెక్షన్ చెప్పండి, మీకు తెలుసు కదా. 420 చీటింగ్ ఓ అమ్మా, అంత పెద్ద సెక్షన్ వద్దు నాకు. చాలు, అనవసరంగా నేను పిలిచి మరి బుక్ చేసుకునేలా ఉన్నా. సరే, మీరు పడుకున్నారు, నిద్రపోయారు, లేచేసరికి ఒక పాముగా మారిపోయారు. ఇప్పుడు మీరు పాలు కావాలని అడగాలి. ఓకే, ఓకే. మీ అమ్మగారు వచ్చారు, అడగండి పాలు. అక్కడ ఉన్నారు ఎదురుగుంటా. ఏమిటే సంధ్య, ఏమిటి అలా చూస్తున్నావు చెప్పు అన్నారు. అమ్మ పాలు. అమ్మ పాలు అంటే బయట నీకు మాటలు రావు, అలా నాలుగు బయట అడగాలి. అంటది కదా పాము. అను మరి ఉస్తాను, నాలుగు బయట ఉస్సుస్తా సౌండ్ రాదు అప్పుడు. ఉస్సు ఉస్సు అని నాలుగు పెట్టు. ఉస్సుస్ నందం, ఉస్సుస్ నందం. రెడీ. ఒక ఉస్సు కాదు, ఉస్సుస్, రెండు ఉస్సులు. నాలుగు బాగా పెట్టాలి బయటకి, అంత లాగాలి బయటికి. ఇగో మీరు ఎలా అన్నారు, మీరు ఎలా అన్నారంటే ఇలా అన్నారు, మేము ఎలా ఉన్నామంటే అన్నాం. నీ బొందరా, నీ బొంద. సరే, నీకు పాలతో చేసిన కీర్ కావాలి, పాలతో చేసిన పాయసం కావాలి, చెప్పు. అంతే. పాములు అందరూ భయపడతాయేమో, ఏటిది మా భాష కొత్తగా. సరే దా, ఒక టంగ్ స్టార్ట్ ఆడదాం. మైక్ దగ్గర పెట్టుకో, ధనాదం చెప్పేసే. అక్క అక్క వేసావా కూరలో దాల్చిన చెక్క, వండాక వడ్డించే అందరిని కూర్చోబెట్టి అటు పక్క ఇటు పక్క. సింపుల్ గా. అక్క అక్క వేసావా కూరలో దాల్చిన చెక్క, వండాక వడ్డించే కూర్చొని అటుపక్క ఇటుపక్క. ఇప్పుడు నల్లరాళ్ల నేలలో ఎర్ర రంగు రాళ్ళు, ఎర్రరాళ్ల నేలలో కర్రతో చేసిన రోళ్లు. నల్లరాళ్ల నేలలో నేలలో ఎర్ర రంగు రోళ్లు, రాళ్ళు రాళ్ళు. ఎర్ర రాళ్ల నేలలో కర్రతో చేసిన రోళ్లు. ఎర్ర రంగు రాళ్లలో కర్రతో చేసిన రోళ్లు. ఫాస్ట్ గా 4 టైమ్స్ చెప్పు చాలు. నల్ల రంగు రాళ్లలో ఎర్ర రంగు రోళ్లు, ఎర్ర రంగు రాళ్లలో కర్రతో చేసిన రోళ్లు. ఫాస్ట్. నల్ల రంగు రాళ్లలో, నల్ల రంగు రాళ్లలో నల్ల రంగు రాళ్లలో ఎర్ర రంగు రోళ్లు, ఎర్ర రంగు రాళ్లలో కర్రతో చేసిన రోళ్లు. ఓకే, చెప్పట్లు. కంగ్రాట్స్, కంగ్రాచులేషన్, కంగ్రాట్స్. ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ లో చూసారు కదా మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. మరింత హుషారుగా మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. దబిడే దిబిడే. ఆల్రైట్, మన దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. ఇప్పుడు మనం ఆడుతున్నాం. ఇక్కడ ఈ సిస్టర్ అద్భుతంగా డ్రా చేస్తారు, ఈ సిస్టర్ అద్భుతంగా గెస్ట్ చేస్తారు. సుభాషిణి గారు అండ్ శ్రీలక్ష్మి గారు ఆడడానికి రెడీగా ఉన్నారు. సో అది పెట్టుకున్నారు కదా. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. సినిమా పేరు జల్సా. ఎవరైనా అచ్చా, హ్యాపీ సింబలా? ఓకే ఓకే, సూపర్. హ్యాపీ, హ్యాపీ లాంటిదే ఇంకోటి కింద ఇంకోటి వేస్తున్నారు, ఆగండి. హీరో, హీరో పవన్ కళ్యాణ్ గారిని రియానాని. హీరో జల్సా. ఎలా? హ్యాపీగా ఉన్నా కదా కింద జల్సా లాగా. అందులో అంత అర్థం ఉందా? నాకే తెలియలేదు. తీయండి అమ్మా. ఏడి కింద ఏముంది? హ్యాపీగా ఉన్నట్టు. హ్యాపీగా ఉన్నారా? అది స్మైల్ లాగా ఉంది. అంతే అండి, మనలాంటి గొప్ప వాళ్ళకి ఇలాంటి అద్భుతాలు అర్థం కావు అప్పుడప్పుడు. సూపర్. ఆల్ రైట్, మన నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు ఇందుమతి గారు, ఇటువైపు శైలజ గారు. ఓకే, శైలజ గారు గెస్ట్ చేస్తారు, ఇందుమతి గారు డ్రా చేస్తారు అనమాట. మ్యూజిక్ ప్లీజ్. ఇద్దరు మిత్రులు. ఏదైనా గీసేస్తాను చెప్పండి మీకు ఎందుకు అన్నారు ఇందుమతి గారు. అది ప్యాంటా? ఎవరైనా హీరో. తెలుగు మూవీ. తెలుగు మూవీ. హీరో, హీరో అగో కలిసుందం రా లాగా ఉంది. అలాగే అలాగే. ఇంకా దాయిదా అమ్మా. హీరో చిరంజీవి గారు. నువ్వు నేమ్ చెప్పు. ఇదిగో ఇద్దరు డాన్స్ అయ్యి, నాకు కూడా ఉంటాడు. రెడీ ఆగు. స్నేహానికి ఇంకో పేరు.
తెలుగులో ఇద్దరు మిత్రులు. ఏ మూవీ తీసుకెళ్ళాడు బావా? నేను ఏ హీరోస్ మూవీ చూడను, ఓన్లీ ప్రభాస్. ప్రభాస్ సినిమాలు అవి చెప్పు ఫాస్ట్ గా డార్లింగ్, బిల్లా, ఛత్రపతి, పౌర్ణమి, మేనేజింగ్ బాగా చేస్తున్నావు. 4 చెప్పు, బాహుబలి, 10 చెప్పు. యాక్షన్. రాఘవేంద్ర, ఫాస్ట్ మళ్ళీ మొదలు నుంచి. బాహుబలి, 10. బాహుబలి 2, బిల్లా, ఆ, పౌర్ణమి, ఆ, ఛత్రపతి, ఆ, కల్కి, ఆ. సాహో. ఓ అందులో 10 మందిలో హీరోయిన్ పేర్లు చెప్పు ఫాస్ట్ గా. హీరోయిన్స్ ని చూడను, ఓన్లీ ప్రభాస్. బొమ్మలు బాగా వేసింది. చేతులు చేయ పట్టుకున్నారా సిస్టర్? అవునండి. ఇటువైపు వాళ్ళకి మీసాలు ఉన్నాయి, అటువైపు వాళ్ళకి మీసాలు లేవు. అవును, మీరే చెప్పారు కదా, ఒక మగ ఒక ఆడ అని. అంతా బాగున్నారు కానీ పొట్లేట్ అలా ఉబ్బిపోయినాయి పాపం. అది షర్టు, పొట్ట కాదు. షట్టా. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్, కంగ్రాచులేషన్, కంగ్రాట్స్. అయిపోలేదు, ఇంకా ఎంటర్టైన్మెంట్ అయిపోలేదు. హుషారుగా సాగిపోతుంది మన బాములు సత్యభామల్లో. మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి, మనందరికీ ఇష్టమైన 3rd రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగిలో ఈరోజు మనం ఆడుతున్నాం కమాన్ కుంటు అనే ఆట. సో కుంటుతో ఏం చేయాలి అంటే ఇలా అనుకుంటూ ఈజీనే, కాకపోతే ఇలా కుంటుకుంటూ ఈ కాలుకి ఆ కోన్ కూడా పెట్టుకొని ఇలా కుంటుకుంటూ వెళ్ళాలి. మీ ఇద్దరిలో ఎవరు ముందుగా వెళ్ళి ఆ బోర్డర్ని టచ్ చేస్తారో వాళ్ళే విన్నర్. 30 seconds లో 2 కోన్లు పెట్టేసి రావాలి అక్కడ. ఈ కోన్ పెట్టేసి మళ్ళీ వచ్చి ఆ కోన్ కూడా పెట్టేసుకోవాలి. ఓకే, శ్రీరత్ గారు అండ్ దీక్షిత ఇద్దరు రెడీ కదా? 3, 2, 1 స్టార్ట్. పడితే మళ్ళీ తీయండి, పడితే మళ్ళీ తీసి పెట్టండి. కాదు చేత్తో కాదు, కాలుతో. పడేసిరండి, పడేసిరండి. సో మొత్తానికి 11 seconds లో కంప్లీట్ చేసి దీక్షిత అండ్ 21 seconds లో కంప్లీట్ చేశారు. మీ తర్వాత కూడా ఇంకో ఇద్దరు వస్తారు. వాళ్ళు మీకంటే ఎక్కువ టైం తీసుకుంటారో తక్కువ టైం తీసుకుంటారో చూద్దాం. ఆల్రైట్, మనం ఆడుతున్నాం మోషివింగ్ లో కమాన్ కుంటూ అనే ఆట. సో ఇంతకు ముందు 11 seconds, 21 seconds. ఇప్పుడు అంతకు మించి 11 seconds కూడా కదా, ఇంకా ఫాస్ట్ గా ఆడతాం అంటుంది. రెడీ, 3, 2, 1 స్టార్ట్. సరిపోయారు, దొందే. రెడీ, బాగా అలవాటు అనుకుంటా కుంటక్క. నేను ఇన్ని తక్కువ కుంటక్క ఉమ్మక్క నీకు కుంటాడు బాగా అలవాటు అనుకుంటా. నేను తక్కువగా అంచనా నువ్వు ఆడతానంటే జారిపోతుంది అంటే. ఇప్పుడు మన ఇద్దరం రెడీ, మార్చాలి, ఆడాలి, ట్యాన్ 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 అట్లా వెళ్ళాలి. రెడీ, అలాగే వెనక్కి నువ్వే ఫాస్ట్గా వెళ్తావుదా, చూస్తే వెళ్ళిపోతుందా? ఆగక్కోయ్. ఏడు సీరియస్వాక మెళ్ళో కొత్తగా కొన్నట్టున్నావు 2 హారాలు. అవును, ఒరిజినల్ ఇవి. నేను అడగకుండానే అవును ఒరిజినల్ ఇవి. కాశీలచ్చి ఒక 2 హారాలు ఒకేసారి కొనిసి అన్ని డబ్బులు ఎక్కడి అమ్మో? సెట్ కొంటే ఒక్కసారే వస్తుంది. చెట్టే కొంటే ఒక్కసారే కొడితే టార్గెట్ గా కొట్టాలి. ఇప్పుడు ఈ 2 హారాలు ఎక్కడ దాస్తున్నావు రోజు? బీరువాలోనే దాస్తాను. బీరువాలోనే దాస్తుందంటే జాగ్రత్తగా వినండి. తాళం ఎక్కడ పెడుతున్నావు? తాళం ఫ్రిడ్జ్ లో పెడతా. అబ్బా, అసలు ఇప్పుడు వరకు ఎవరు తాళాలు ఫ్రిడ్జ్ లో పెట్టలేదమ్మా. ఫస్ట్ అసలు దొంగ కూడా డౌట్ రాదు. ఫ్రిడ్జ్ లో ఉంటే తినే ఉంటాయి కానీ తాళాలు ఉంటాయి. అసలు ప్రపంచంలో ఏ దొంగ తెలుసుకోడు కదా. అవునండి, బీరువాలో బంగారం పెట్టి తాళాలు ఫ్రిడ్జ్ లో పెడతాం. ఎందుకు? అవి కూల్గా ఉంటే ఇది ఎవరు ముట్టరు, ఇది కూల్గా ఉంటే అది ఎవరు ముట్టరు. కూల్ గా ఉంటే ఎవరు ముట్టరు. ఇందులో చూడరు కదా ఎవరు, ఆ ఫ్రిడ్జ్ లో ఎవరు చూడరు. బావకు తెలిసే విషయం తెలియదు. బాబు శ్రీలక్ష్మి గారు 16 సెకండ్లు అండ్ ఉమా గారు 18 సెకండ్లు. ఓకే, ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడాం కమాన్ కుంటూ అనే ఆట. 11 seconds లో కంప్లీట్ చేసి విన్నర్ గా నిలిచింది దీక్షిత. 16 seconds లో కంప్లీట్ చేసి రన్నర్ గా నిలిచారు శ్రీలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్.
ఆల్ రైట్, ఈ రోజు మన కొత్తగూడెం భామలు సత్యభామలు చేసిన ఫుల్ టు ఫుల్ హుషారైన ఎంటర్టైన్మెంట్ చూసారు కదా. మరి మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా, మేము మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా? అయితే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సంజమినిలో భామలు సత్యభామలు. నమస్తే.